నమస్తే అట్రాక్టివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ హబ్. ఈ వీడియోలో మనం ఒక ప్రోడక్ట్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం. అదేంటి అంటే పిల్గ్రిమ్ వైటమిన్ సి ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ గురించి రివ్యూ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రమోషన్ అయితే కాదు. రీసెంట్ గా మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఇది యూస్ చేశారు. ఇది మా ఫ్రెండ్ బుక్ చేసుకున్న ప్రోడక్ట్ అన్నట్టు. వాడు కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, మంచిగా ఫేస్ వాష్ అనేది వర్క్ చేస్తుంది, స్కిన్ లో బ్రైట్నెస్ ఎన్హాన్స్ చేస్తుంది అని చెప్పేసి. ఇంకా నేను ఊరుకుంటానా, వాడి దగ్గర నుంచి నేను తస్కరించా అన్నట్టు. ఇది ఇంత మంచి ప్రోడక్ట్ ని రివ్యూ చేయకుండా ఉంటానా మరి? సో ఈ ప్రోడక్ట్ రివ్యూ అయితే ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్కిన్ కండిషన్ చూడండి. స్కిన్ కండిషన్ అయితే నార్మల్ గానే ఉంది, కొద్దిగా ఆయిలీగా ఉంది. ఇది నా కాంబినేషన్ స్కిన్ కాబట్టి తప్పదు, కామన్ ఇదంతా. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే వీళ్ళు ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పారు. ఇది ఇండియన్ FDA అప్రూవ్డ్ ప్రోడక్ట్, అలాగే డర్మటాలజికల్లీ టెస్టెడ్ ప్రోడక్ట్. నో టాక్సిన్ అంటే కెమికల్స్ లేవు ఇందులో, టాక్సిక్ కెమికల్స్ ఏమీ లేవు. సెన్సిటివ్ స్కిన్ అలాగే ఇది ఏమంటారు యాక్నీ ప్రోన్ స్కిన్ ఎవరికైతే ఉందో వాళ్ళు యూస్ చేయకండి, నేనైతే వాళ్ళకి రికమెండ్ చేయను. వైటమిన్ సి మన స్కిన్ ని ఇరిటేట్ చేస్తుంది, ఎస్పెషల్లీ యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి. సో ఇదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందే చెప్పేస్తున్నాను ఇది ఎవరు యూస్ చేయకూడదు అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక డౌట్, దీన్ని ఏమంటారు? విజయవంతంగా నా స్కిన్ ని నేను తడుపుకున్నాను. ఫేస్ వాష్ ఎంత అమౌంట్ యూస్ చేయాలి? సో ఫేస్ వాష్ మనం ఎంత అమౌంట్ యూస్ చేయాలి అనేది మన స్కిన్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నా స్కిన్ కండిషన్ చూడండి, స్కిన్ లో ఎక్కువ ఆయిలీనెస్ లేదు, నార్మల్ గానే నా స్కిన్ ఉంది. ఇన్ కేస్ మీరు ఎక్కువగా ఎండలో తిరిగి ఎక్కువగా ట్యాన్ అయ్యి ఎక్కువగా ఆయిలీనెస్ అనేది ఉన్నట్టయితే కొంచెం ఎక్కువ ఫేస్ వాష్ అనేది తీసుకోండి, మీకు బెనిఫిషియల్ ఉంటుంది. సో నా పరంగా చూసుకున్నట్టయితే కనిపిస్తుందా, ఇది జెల్ ఫామ్లో ఉంటుంది. సో ఇంత మాత్రం నాకు సరిపోతుంది. నా స్కిన్ కండిషన్ని బట్టి ఇంత అమౌంట్ నేను తీసుకున్నా. బ్రో ఇంకో విషయం, మనం ఏ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాం, అది ఎక్స్పెన్సివ్ ఫేస్ వాషా లేదంటే బడ్జెట్ ఫేస్ వాషా అనేది పక్కన పెడితే, ఏ ఫేస్ వాష్ అయినా మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫేస్ వాష్తో ఫేస్ని మసాజ్ చేయటం అయిపోయింది. ఇప్పుడు నేను ఫేస్ని వాష్ చేసి వస్తాను. ఓకే, ఫేస్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఫేస్ని వాష్ చేయటం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఫేస్ని క్లీన్ చేస్తాను. సో టవల్ని మీరు ఇలా యూజ్ చేయాలి. సో ఫేస్ని తుడవటం కూడా కంప్లీట్ అయిపోయింది. ఫేస్లో మీరు ఏదైనా నోటీసబుల్ రిజల్ట్ అనేది నోటీస్ చేస్తున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకైతే స్కిన్లో బ్రైట్నెస్ పరంగా అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. సో ఆల్రెడీ నా స్కిన్ అనేది బ్రైట్గా ఉంది కాబట్టి నాకు మినిమల్గానే బ్రైట్నెస్ అనేది పెద్దగా నోటీస్ అవ్వలేదు. బట్ ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్ అనేది ఉంటుంది కదా, అది ఖచ్చితంగా నోటీస్ అయితే ఉంది. అండ్ స్కిన్ చూసుకున్నట్టయితే కొద్దిగా సాఫ్ట్గా ఉంది. అండ్ మనము మసాజ్ చేసేటప్పుడు కొద్దిగా మంటగా ఉందన్నట్టు. అదే ఇందులో లైమ్ పర్ల్స్ ఉంటాయి కదా. ఎస్పెషల్లీ ఈ ఫేస్ వాష్తో ఫేస్ని వాష్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒక మాయిశ్చరైజర్ అయితే యూస్ చేయాలి. సో ఖచ్చితంగా స్కిన్ అయితే డ్రై అయిపోతుంది, ఎందుకంటే ఎక్స్ఫోలియేట్ చేసే ప్రాసెస్లో ఎక్సెస్ ఆయిల్తో పాటు ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నట్టు. మీ స్కిన్ని మీరు కొద్దిగా హైడ్రేట్ చేసుకోవాలి త్రూ మాయిశ్చరైజర్ ఆర్ సిరమ్. మీ దగ్గర సిరమ్ ఉంటే ఇంకా మంచిదే. సిరమ్కి దీనికి తేడా ఏంటి అంటే సిరమ్ చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది అన్నట్టు స్కిన్లోకి, ఇంకా చాలా బాగా వర్క్ చేస్తుంది. మాయిశ్చరైజర్ కొద్దిగా అబ్జర్వ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు ఈ బ్రైట్నెస్ ఏదైతే ఉందో కొద్దిసేపు డిసప్పియర్ అయిపోతుంది అన్నట్టు. అంటే ఈ మాయిశ్చరైజర్ మన స్కిన్ లోపలికి వెళ్ళే వరకు కొద్దిగా ఆయిలీనెస్ అలా కనిపిస్తుంది. ఈ ఫేస్ వాష్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇది మన స్కిన్ని బ్రైట్ చేస్తుంది. ఎందుకంటే మసాజ్ చేసేటప్పుడు ఆ ఎక్స్ఫోలియేటింగ్ చేసేటప్పుడు వచ్చే ఫీల్ ఏదైతే ఉందో అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఖచ్చితంగా మీ స్కిన్ క్లీన్ అవుతుంది, ఎక్స్ఫోలియేట్ అవుతుంది. కాబట్టి నేను రికమెండ్ చేసేది ఒక 1 లేకుంటే 2 months మీరు యూస్ చేయండి కన్సిస్టెంట్గా. అప్పుడు ఖచ్చితంగా మీ స్కిన్లో ఆ ట్యాన్ రిమూవ్ అయిపోవటం కానీ, లేదంటే ఆ డల్నెస్ రిమూవ్ అయిపోవటం కానీ, బ్రైట్నెస్ నోటీస్ చేయటం కానీ, డార్క్ స్పాట్స్ ఏవైతే ఉంటాయి కదా అవి రిమూవ్ అవటం కానీ మీరు నోటీస్ చేస్తారు.
ఏదో 2, 3 రోజులు యూజ్ చేసి నాకు రిజల్ట్ వస్తలేదు అంటే అది అసలు కుదరదు. ఎందుకంటే కెమికల్ లేని ప్రోడక్ట్ కాబట్టి మెల్లగానే వర్క్ చేస్తుంది. సో, రిజల్ట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి నా స్కిన్ కొద్దిగా ఆయిలీగా ఉంది. ఎందుకంటే నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను కాబట్టి మాయిశ్చరైజర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. కొద్దిసేపు మన స్కిన్ ఆయిలీగా కనిపిస్తుంది. సో, మాయిశ్చరైజర్ యూజ్ చేయడం మన స్కిన్ హెల్త్‌కి కూడా మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఈ మధ్య నాలాంటి చిన్న కంటెంట్ క్రియేటర్స్‌కి హైప్ అని ఒక ఆప్షన్ వచ్చిందంట. ఇచ్చేయండి బ్రో, అది ఇచ్చేసేయండి. సో, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుంటా. సో, ఐ విల్ క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే గుడ్ అండ్ బీ అట్రాక్టివ్.